చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 10వ భాగానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. భక్తుడికి భగవంతుడి మీద ఉండే ప్రేమ గొప్పదా, లేక భగవంతుడికి భక్తుడి మీద ఉండేటువంటి ప్రేమ గొప్పదా అని ఒక ప్రశ్న. సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటాం, అబ్బా నేను చూడండి స్వామి మీద నాకెంత భక్తో, పొద్దున్నే లేస్తాను, పూజలు చేస్తాను, ఉపవాసాలు ఉంటాను, మడిగట్టుకుంటాను, అది చేస్తాను, ఇవి చేస్తాను, ఎన్నో చెప్తూ ఉంటాం. కానీ భగవంతుడికి వీడు నా భక్తుడు, నా కోసం వీడు తపన పడుతున్నాడు అని చెప్పి కనుక ఒక్కసారి మనస్సులో పడిపోయింది అనుకోండి, ఇక అన్నీ మర్చిపోతాడట ఆయన. వాడిని ఉద్ధరించటమే నా పని అని చెప్పి ఇదే పని మీద ఉంటాడు తప్ప రెండో పనిలో ఉండడు ఆయనకు. ఏ ఇతరమైనటువంటి విషయాల మీదకి ఆయనకి మనస్సే పోదు. కనుక మనకి భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమ కన్నా భగవంతుడికి మన మీద ఉండేటువంటి ప్రేమ చాలా గొప్పది. అందుకనే నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాము, ఆ స్వామిని చూడాలి అని చెప్పి మన కళ్ళు ఎంతగా తహతహలాడుతున్నాయి. ఇప్పుడు మరి ఆయన యొక్క దయ మా మీద ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి ఒక కోరిక వెలిపుచ్చుతున్నావు. నువ్వు కోరిక వెలిపుచ్చంగానే చాలు, మిగతా పనంతా ఆయనే చూసేసుకుంటాడు. మనకి ఈ బుద్ధి అనేటువంటిది భగవంతుడు దేనికోసం ఇచ్చాడు? దీని ద్వారా తనని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనల్ని చెయ్యమని చెప్పించాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ ప్రయత్నంలో ముందుంటావో ఇక వెంబటే ఆయన చక్కగా నిన్ను ఉద్ధరించడమే పనిగా పెట్టుకొని ఉంటాడు ఆయన, రెండోది ఉండదు. కాబట్టి నిన్న మనం ఏ విధంగా అయితే ఆయన్ని ప్రార్థన చేశామో, ఇవాళ ఆయన చూపు మన మీద పడాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. గంట చూడుమి ఒక పరిక్రి గంట చూడుమి అని చెప్పి త్యాగరాజ స్వామి వారు ప్రార్థన చేసినట్లుగా ఒక్కసారి మా వైపు చూడవయ్యా స్వామి, మా వైపు చూడవయ్యా అని చెప్పి ఈనాడు ఆ శ్రీకృష్ణుడి యొక్క అత్యంత అందమైనటువంటి ఆ చేష్టలన్నిటినీ గుర్తు చేసుకుంటూనే ఎంతో అందమైనటువంటి ఆ చూపులు మన మీద ప్రసరిస్తే ఎంత బాగుంటుంది అనే ఒక కోరికని వ్యక్తపరుస్తూ ఉన్నాం. లీలాయతభ్యాం రసశీతలభ్యాం నీలారుణాభ్యాం నయనాంబుజాభ్యాం ఆలోకయేరద్భుత విభ్రమాభ్యాం బాలః కదా కారుణికః కిశోరః. ఆయన ఎంతో దయగలిగినటువంటి వాడు, కారుణికః అన్నాం. మనం ఇంతగా వేడుతూ ఉంటే మన మీద ఆయనకి మాత్రం శ్రద్ధ ఉండదా అండి? మనల్ని చూడాలని చెప్పి ఆయన అనుకోకుండా ఉంటాడా? కనుక ఆ స్వామి మనల్ని చూడాలి అనేటువంటి కోరికని మనం వెలిబుచ్చుతూ, స్వామి ఇటువంటి ఒక గొప్ప సౌందర్యవంతమైనటువంటి ఆ కళ్ళని, ఓ కారుణికః లీలాయతాభ్యాం, హే బాలకృష్ణ, అది కూడా మనము కారుణికః కిశోరః అన్నాం.